వాళ్ళ పరిపాలన కాలంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ పేరిట సాగినటువంటి పరిపాలన కాలంలో ఈ జిల్లాలకు తీరనటువంటి ఘోరమైనటువంటి అన్యాయం సాగునీటి రంగంలో చేసినటువంటి పాపం అందులో సింహభాగం కాంగ్రెస్దే. ఇది ప్రజలకు తెలుసు. అందుకోసమే కేసీఆర్ నాయకత్వాన్ని వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం అత్యంత బలోపేతమై సాగునీళ్ల చుట్టే తిరిగి అంతిమంగా స్వరాష్ట్ర సాకారమయ్యేదాకా ఉద్యమం కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. ఇవాళ కృష్ణా జలాలను కానీ ఇక్కడ ఉండేటువంటి రైతాంగ అవసరాలను కానీ ఆంధ్రాకు పణంగా పెట్టి గురుదక్షిణ చెల్లించుకునేటువంటి రీతిలో రేవంత్ రెడ్డి సర్కార్ సాగుతూ ఉన్నది. కృష్ణానదిలో ఉండేటువంటి నీళ్లను అడ్హాక్ బేసిస్లో కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో కేడబ్ల్యూడిటి వీరేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క ఫైనల్ అవార్డు వచ్చే కంటే ముందు జరగాల్సినటువంటి తాత్కాలిక ఒడంబడిక, అది కూడా కేంద్రం ఆనాడు వాళ్ళు నిర్దేశించినటువంటిది, మన ఆప్షన్ కాదు. అది ఫైనల్ అవార్డు వచ్చే లోపల టెంపరీ అరేంజ్మెంట్ కింద ఇంత వాడుకోండి అని చెప్పినటువంటిది. అది ఇంపోజిషన్ ఒక రకంగా మన మీద. పోనీ దానికి కట్టుబడైనా ఆ నీటి పంపకం జరుగుతుందా ఏటా ఫైనల్ అవార్డు వచ్చే వరకు ఫైనల్గా నీళ్లు రెండు ప్రాంతాల మధ్యలో సమవిభజన జరిగేదాకా అర్హతను బట్టి విభజన జరిగేదాకా న్యాయబద్ధంగానే సూచించినట్లే వాడుకుంటున్నారా అంటే అది లేదు. బుల్డోజ్ చేసి వాడేసుకుంటున్నారు వాళ్ళు నీళ్లు. నీళ్లు వాడుకోవాలంటే ఇండెంట్లు పెట్టాలి, బోర్డు అనుమతి తీసుకోవాలి, శ్రీశైలం నీళ్ళు వాడుకోవాలన్నా సాగర్ నీళ్ళు వాడుకోవాలన్నా. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతల నీళ్లను యథేచ్ఛగా తరలించుకొని పోతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏమో చోద్యం చూస్తూ ఉంది. అడాక్ అరేంజ్మెంట్ కింద ఉండేటువంటి వాటర్ అరేంజ్మెంట్లో కూడా గత 2 సంవత్సరాలు, మొన్నటి వానాకాలం అంతకుముందు వానాకాలం 2 సంవత్సరాలలో కూడా ఎన్నడూ లేనంత అతి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నీళ్లను తీసుకొని పోతే తెలంగాణ ప్రాంతం మాత్రం, తెలంగాణ రాష్ట్రం మాత్రం అతి తక్కువగా నీళ్లను వినియోగించుకున్నది. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క చాతగాంతనానికి నిదర్శనం. ముఖ్యమంత్రి ప్రశ్నించాడు, అదేవిధంగా కేంద్రానికి రాయాల్సినటువంటి లేఖ రాయడు, అపెక్స్ కౌన్సిల్ని పెట్టండి అని డిమాండ్ చేయడు. ఏం నడుపుతున్నారు వీళ్ళు అసలు? మరి నల్గొండ జిల్లాలో, మా పాలమూరు జిల్లాలో ఇలా వేసుకునేటువంటి పంటలన్నీ కూడా నోటికాడికి వచ్చినాయి. వరి చేలు కానీ, మక్క చేలు కానీ, రకరకాల పంటలు నోటికాడు ఉన్నాయి. ఏప్రిల్ 2-3 వారాల దాకా కనుక నీళ్ళు ఇవ్వకపోతే ఈ పంటలన్నీ కూడా నాశనం అయిపోతాయి, రైతుల నోట్లో మట్టి పడుతుంది. పెట్టినటువంటి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులన్నీ కూడా వృధా అయిపోతాయి. ఇప్పటికే కరెంటు లేక, మీరు ఇస్తా అన్నటువంటి రైతు బంధు లేక నానా రకాలుగా ఇబ్బందులు పెట్టంగా కూడా రైతులు వాళ్ళంతటా వాళ్ళు తిప్పల పడేసుకునేటువంటి పంటలు కూడా నోటికాడికి వచ్చే పరిస్థితి లేకుండా మీ చాతగాంతనం వల్ల, మీ అశ్రద్ధ వల్ల, లేదా అవతల ప్రాంతానికి యథేచ్ఛగా పోతున్నా కూడా ఆపేటువంటి సోయి లేక ఇలా రైతుల్ని బలిపెడుతున్నారు. ఏం నడుపుతున్నట్లు? మరి మీరు సర్కార్ నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? ఒకరికి కూడా సీరియస్నెస్ లేదా? పాలమూరు నల్గొండ జిల్లా ప్రజల జీవితాలు ఏం కావాలి అసలు? ఇవాళ అతి తక్కువగా నీళ్లు వాడుకొని గురుదక్షిణ చెల్లిస్తారా? తెలంగాణకు నీళ్లను తక్కువ వాడుకోవడం మూలంగా, ఆంధ్రాకు నీళ్లను ఎక్కువ వేయడం మూలంగా వాళ్ళ గురుదక్షిణ చెల్లిస్తారా? ఏంటి అసలు మీరు చేస్తున్నటువంటిది? కేఆర్ఎంబి కేంద్ర పరిధిలో ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది, కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ 2 మంత్రులు ఉంటారు, కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. ఒక్కనాడు కూడా నీళ్ల గురించి, తెలంగాణలో నీటి కష్టాల గురించి, ఆంధ్ర వాడుకున్న దాని గురించి, తెలంగాణ తక్కువ వాడుకుంటున్నది, తెలంగాణ ప్రభుత్వ యొక్క అచేతన స్థితి గురించి ఈ 2 కేంద్ర మంత్రులు ఒక్కనాడు కూడా నీళ్ల మీద మాట్లాడారు. ఒక్కనాడు రైతాంగ సమస్యల మీద మాట్లాడారు. మరి ఏం చేస్తున్నట్లు మీరు? ఒక్కనాడైనా మాట్లాడకపోతే మీ పాత్ర ఏందన్నట్లు? అదేవిధంగా రివర్ వాటర్ను దేన్నైనా సరే ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్కు ట్రాన్స్ఫర్ కావాలంటే ఖచ్చితంగా అది వయలేషన్ కింద వస్తుంది, అనుమతులు లేకుండా చేస్తే. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది ఏంది? శ్రీశైలం నుంచి ఇదివరకే మళ్ళిస్తున్నటువంటి అంద్రినీవా, గాలేరు నగరి, పోతిరేయి